అసలు నేను ఎప్పుడు ఈ స్టైల్లో చేయను అన్నమాట, దోశలోకి చట్నీ. కానీ ఒకసారి చేసి చూద్దామని చేస్తున్నా. కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా వేరుశనగపప్పు, కొంచెం మినపప్పు కొంచెం ఫ్రై చేసుకున్నా. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నా. ఆ తర్వాత టమోటాలు కూడా వేసానండి. ఆ వేరుశనగపప్పు, మినపప్పు అయితే మాడిపోయినాయి. నేను మామూలుగా టమోటాలు అవన్నీ కట్ చేసుకొని ఆ తర్వాత ఏదైనా స్టార్ట్ చేస్తాను. కానీ ఈసారి అవి పొయ్యి మీద పెట్టి ఈ టమోటాలు కట్ చేసుకుంటూ ఉంటే అవి మాడిపోయినాయి. పర్లేదులే అని చేసేస్తూ ఉన్నా. కాస్త ఫ్రై అయినాక దీంట్లోనే చింతపండు, వెల్లుల్లి కూడా దీంట్లోనే వేస్తాను అన్నమాట. దీంట్లోనే జస్ట్ కొద్దిగానండి చింతపండు, కొంచెం పుదీనా కాదు కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నా. వేసేసుకొని కలిపేసి ఉంటే దీంట్లో పుట్నాలు కూడా వేసుకోవచ్చండి, కానీ పుట్నాలు లేవు నా దగ్గర. ఫైనల్గా వెల్లుల్లండి, ఇవి కొంచెం ఎక్కువ వేస్తానులే. మామూలుగా ఇలాంటివి చూస్తూ ఉంటాము యూట్యూబ్లో చాలాసార్లు ఇలా చేసేది, కానీ నేను ఎప్పుడు చేయను. కానీ ఈసారి చేద్దామని చేస్తున్నాను అన్నమాట. మాడబెట్టేసాను అన్నమాట. పరమ చండాలం వస్తుందేమో అనిపిస్తుంది. అంతేనండి, ఆఫ్ చేసాను. ఇక ఇవి మిక్సీ పట్టేద్దాం. ఆరిన తర్వాత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసి మళ్ళీ తిరగబోసేస్తా. ఇదిగోండి తిరగబోసేసానండి. నాకేం పెద్దగా అంతగా అనిపించలే, అంటే అంత మంచిగా ఏం అనిపించలేదు. చెప్పాను కదా, ఆ వేరుశనగపప్పు కొంచెం మినపప్పు కూడా వేసాను. అవి అయితే మాడిపోయినాయి. మాడిపోయిన లైట్గా చేదు కూడా తెలుస్తుంది టేస్ట్ చేస్తే. సో ఇది అన్నమాట. అయినా మనం ఎలా ఉన్నా వదలలే, తినేస్తాం అనుకో, వేస్ట్ చేయకుండా.